విజయవాడలో జరిగిన టూరిజం కాంక్లేవ్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. రాష్ట్ర పర్యాటక సలహాదారుగా యోగా గురువు బాబా రామ్దేవ్కు బాధ్యతలు. గుజరాత్లోని అహ్మదాబాద్లో జగన్నాథ రథయాత్రలో అపశృతి. ఊరేగింపులో భాగమైన ఏనుగులు ఒక్కసారిగా అదుపు తప్పి జనంలోకి దూసుకురావడంతో తీవ్ర గందరగోళం. ఘటనలో పలువురు భక్తులు గాయపడినట్లు ఆలయ అధికారులు వెల్లడి. ఎల్లుండి నిజామాబాద్కు కేంద్ర మంత్రి అమిత్ షా రాక. పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్న అమిత్ షా పర్యటన కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ శ్రేణులు. చాలా కాలం తర్వాత గుడివాడకు వచ్చిన కొడాలి నాని. దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం గుడివాడ కోర్టుకు వచ్చిన కొడాలి నాని రాకతో కోర్టు ప్రాంగణానికి భారీగా చేరుకున్న వైసీపీ శ్రేణులు. ఇరాన్పై దాడులను హిరోషిమా అణుదాడులతో పోల్చిన ట్రంప్ వ్యాఖ్యలతో తీవ్ర దుమారం. బగ్గుమన్న హిరోషిమా నాగసాకి బాధితులు. ట్రంప్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హిరోషిమాలో నిరసనలు. దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి ఒకే ఒక కుటుంబం కారణమని, అధికారం కోసం ఆ పార్టీ ఎంతకైనా తెగిస్తుందని కాంగ్రెస్ పై విరుచుకుపడిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. తాము చేసిన తప్పులకు కాంగ్రెస్ ఎన్నడూ పశ్చాత్తాపం చూపలేదని వ్యాఖ్య. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కేసీఆర్ కేటీఆర్లకు శిక్ష పడితేనే ఇలాంటివి పునరావృతం కాబోవని వ్యాఖ్య. ఈ వ్యవహారాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని స్పష్టం చేసిన ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి. హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువులో భారీగా సీసం కాలుష్యం. పరిమితికి 12 రెట్లు అధికంగా ఉన్నట్లు హైడ్రా అధ్యయనంలో వెల్లడి. చెరువు నీటిని నిత్యావసరాలకు కూడా వాడొద్దని తీవ్ర హెచ్చరిక. ఆదివాసీల హక్కుల ఉల్లంఘనపై సీతక్క మౌనాన్ని తప్పుపట్టిన మావోయిస్టులు. కాంగ్రెస్ తెచ్చిన పెసా 1/70 చట్టాలను గుర్తు చేసిన మావోయిస్టులు. జీవో 49ని రద్దు చేయాలని డిమాండ్. మావోయిస్టుల ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మంత్రి సీతక్క. జీవో 49ను తాను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నానని స్పష్టీకరణ. ఆదివాసుల జోలికి వెళ్లొద్దని అటవీ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్న సీతక్క.